ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. రక్షిత మంచినీటి సరఫరాకు శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానంలో దాదాపు 5,75,00,000తో, కుప్పం నియోజకవర్గంలో 8,22,00,000తో వయబిలిటీ గ్యాప్ ఫండ్ విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1 వరకు సత్ప్రవర్తన కలిగిన 17 మంది జీవిత ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే 248 కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి కల్పించే ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపింది కేబినెట్. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ తీసుకొచ్చిన జీవోకు ఆమోదం తెలిపింది. అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులు, రాయితీల కల్పనపై ఆమోదం తెలిపింది మంత్రివర్గం. పరిశ్రమలకు సంబంధించి 2025 చట్టంలో పలు నిబంధనల సవరణలకు కూడా ఆమోదం తెలిపింది కేబినెట్. ఏపీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ బిల్లు 2025 చట్టంలో నిబంధనల సవరణలకు ఆమోదం తెలిపింది. ఏడాది పాలనపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని సూచించారు. సంక్షేమ పథకాల గురించి జనానికి స్పష్టంగా చెప్పాలని దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. తల్లికి వందనం అమలుపై కూడా చర్చించారు. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న లైవ్ లో అందిస్తారు. ప్రసన్న, ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు, ఎన్నింటికి ఆమోదం తెలిపారు, డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, ఓవరాల్ గా 10కి పైగా అంశాలతో ఏపీ కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. ఇవాళ కేబినెట్ మొదలైన వెంటనే ఏడాది పాలన పూర్తయినందుకు, యాక్చువల్గా అయితే ఇవాళ జూన్ 4వ తారీఖు ఎన్నికల ఫలితాలు వచ్చి, అంటే 2024లో జరిగిన ఎన్నికల ఫలితాలు వచ్చి ఇవాళకి ఏడాది పూర్తయింది. జూన్ 12 అంటే ఇంకొక వారం రోజుల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తవుతుంది. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజునే అటు జనసేన కార్యక్రమాలు నిర్వహించడం, ఇటు కూటమి కూడా కార్యక్రమాలు నిర్వహించడంతో ఇవాళ కేబినెట్ సమావేశం ప్రారంభమైన వెంటనే మంత్రులందరూ కూడా సీఎం చంద్రబాబు లేచి నిలబడి, చంద్రబాబు వచ్చినప్పుడు మంత్రులందరూ కూడా లేచి నిలబడి తప్పట్లు కొట్టిన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఒక అద్భుత విజయం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వచ్చింది, తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించింది అన్న ఒక ఇండికేషన్తో ప్రధానంగా కేబినెట్ మొదలైన వెంటనే ఈ సంఘటన జరిగింది. ఇక దాదాపు ఒక 10 అంశాల ఆమోదం. రక్షిత మంచినీటి సరఫరాకు సంబంధించి కుప్పంలో ఒక ప్లాంట్ ఏర్పాటుకు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఉందంటే కేంద్రం నుంచి వచ్చి సహాయం, రాష్ట్రాల నుంచి వస్తున్న సహాయం రెండింటినీ దృష్టిలో పెట్టుకుని శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, అదేవిధంగా కుప్పంలో కూడా దీనికి సంబంధించి ఏర్పాటు చేయడానికి కేబినెట్ అనుమతి ఇచ్చింది. 248 కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి కల్పిస్తూ కూడా కేబినెట్ ఆమోదం తెలిపిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. అదేవిధంగా ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తారీఖు వరకు ఒక 17 మంది జీవిత ఖైదీలు అనుభవిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సత్ప్రవర్తన కారణంగా కొద్దిగా రిలీఫ్ ఇవ్వాలి. వారికి ఆగస్టు 15న మరి ఒక డేట్ పెట్టి వాళ్ళని రిలీజ్ చేయడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిన పరిస్థితి. వైఎస్ఆర్ కడప జిల్లాను వైఎస్ఆర్ జిల్లాను గతంలో ఉండేది, దాన్ని వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చారు. దానికి సంబంధించి ఆల్రెడీ జీవో వచ్చింది. అయితే దీనికి సంబంధించిన రాటిఫికేషన్స్ కూడా కేబినెట్ ఆమోదం తెలిపిన పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తోంది. కొన్ని సంస్థలకు భూ కేటాయింపులు, అదేవిధంగా స్టాఫ్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ కింద కొన్ని ఫ్యాక్టరీలో చట్ట సవరణలు, వీటన్నిటికీ కూడా డీటెయిల్ గా కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఇవాళ చాలా తక్కువ అజెండాతోనే కేబినెట్ సమావేశం ముగిసింది. అయితే ఏడాది పాలనకు సంబంధించిన చర్చలో మంత్రులకు చాలా డీటెయిల్ గా సీఎం కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఏడాది పూర్తయింది. వచ్చే ఏడాది అంటే ఇప్పుడు మొదలయ్యే దాంట్లో తల్లికి వందనం కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు, ఇతర పథకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సంక్షేమానికి ఎలా పనిచేస్తుందో అది క్లారిటీగా జనానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ సమావేశం జరిగినా మంత్రులు ఎప్పుడు అటెండ్ అయినా కానీ జిల్లా ఇన్ఛార్జి మంత్రులు కావచ్చు, లేకపోతే ఆయా జిల్లాల్లోని మంత్రులు కావచ్చు, సంక్షేమ పథకాల మీద ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది అని ఒక ఇండికేషన్ లేకుండా చాలా స్పష్టంగా మనం అమలు చేస్తున్న పథకాలు, డే 1 నుంచి ఇస్తున్న పెన్షన్కి సంబంధించి కానీ, లేకపోతే ఇతర సంక్షేమ పథకాలు కానీ అమలు ఏ రకంగా జరుగుతున్నాయి, ఇవన్నీ జనంలోకి తీసుకెళ్ళడానికి మంత్రులు చాలా కూలంకుషంగా నిర్ణయాలు తీసుకోవాలి. అదేవిధంగా ప్రస్తుతం అమలు జరుగుతున్న విధానాలన్నీ కూడా జనంలో చాలా స్పష్టంగా చెప్పాలి. మంత్రులు మరింత దూకుడుగా, ఎందుకంటే ఏడాది రిపోర్టులు చాలా మంది మంత్రులు ఇవ్వడం జరిగింది. యాన్యువల్ రిపోర్ట్స్ లో కొంతమంది మంత్రుల మీద అసంతృప్తి ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళంతా సెటరేట్ చేసుకోవడం, మరింత ఎక్కువగా పాలన మీద ఫోకస్ చేయడం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, P4 లాంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా జనంలోకి తీసుకెళ్ళడానికి మంత్రులు చాలా కీలకంగా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎక్కువ లీడ్ తీసుకోవాలని ఒక ఇండికేషన్ ప్రధానంగా ముఖ్యమంత్రి సమావేశంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతిపక్షాల విమర్శలకు, వైసీపీ చేస్తున్న విమర్శలకు కొంతమంది మంత్రులు స్ట్రాంగ్ కౌంటర్లు ఇవ్వట్లేదు, ఏదో ఒకళ్ళిద్దరు మాత్రమే స్పందిస్తున్నారు. దీని మీద మిగిలిన మంత్రులు కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేసే విమర్శలను తిప్పికొట్టాలని కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్ గా ఒక 10 అంశాలను ఆమోదం చేయడం, ఏడాది పాలన గురించి చర్చించడం ఈ రోజు కేబినెట్ లో ప్రధానంగా జరిగిందని